హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా టైప్స్ ఆఫ్ నౌన్ కేసెస్ అనే టాపిక్లో పొసెసివ్ కేస్, జెనిటివ్ కేస్ అనే టాపిక్ సంబంధించి అపోస్ట్రఫీ ఎస్ని ఏ సందర్భంలో వాడాలి, వాటి యొక్క రూల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ గత వీడియోలో మనము రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3 గురించి డిస్కస్ చేసి ఉన్నాం. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి వరకు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసేటప్పుడు మీకు ఏ టాపిక్ కావాలన్నా, ఇంగ్లీష్ గ్రామర్ అయినా సరే, మ్యాథమెటిక్స్ సంబంధించిన ఆ టాపిక్ టైప్ చేసిన తర్వాత, ఆ టాపిక్ నేమ్ టైప్ చేసిన తర్వాత @ టైప్ చేసి పక్కనే murthysir 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 అనే స్పేస్ లేకుండానే కలిపి టైప్ చేస్తే నా ఛానల్ మీకు ఓపెన్ అవుతుంది. అందులో ప్లేలిస్ట్లో చాలా వీడియోలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోపోయే రూల్ నెంబర్ 4, అంటే గత వీడియోలో మనం రూల్ నెంబర్ 3 వరకు చెప్పుకున్నాం. రూల్ నెంబర్ 4 ఏంటంటే ప్లూరల్ నౌన్ నాట్ ఎండ్స్ విత్ ఎస్. అంటే ప్లూరల్ నౌన్ చివర ఎస్ ఉండదు. అంటే మనం ఆల్రెడీ సింగులర్ ప్లూరల్ నౌన్స్ గురించి చెప్పేటప్పుడు నేర్చుకున్నాం. ఏంటంటే చాలా వరకు సింగులర్ నౌన్స్కి చివరిన ఎస్ కానీ ఈఎస్ కానీ చేస్తే ప్లూరల్ నౌన్స్ ఏర్పడతాయి. కానీ కొన్ని సింగులర్ నౌన్కి చివరిన ఎస్ చేర్చుకున్న డిఫరెంట్గా ఏర్పడుతుంది చెప్పుకున్నాం. సపోజ్ ఉదాహరణకి ఉమెన్కి ఉమెన్ను, మ్యాన్కి మెన్ను, అలాగే పర్సన్కి పీపుల్. ఓకేనా? ఇటువంటివి చివరిన ఎస్ లేనటువంటి ప్లూరల్ నౌన్స్కి మనము ఈ యొక్క పొసెసివ్ కేసు రాయాలంటే ఏం చేయాలంటే ఆ నౌన్ పక్కన అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టడమే, అపాస్ట్రఫీ ఎస్ 2 రాయడమే. ఆ నౌన్ పక్కన అపాస్ట్రఫీ ఎస్ 2 రాయడమే. అయితే మనం గత వీడియోలో ప్లూరల్ నౌన్కి చివరిన ఎస్ ఉంటే ఏ విధంగా పొసెసివ్ కేసు రాసామంటే చివరిన ఓన్లీ అపాస్ట్రఫీ సింబల్ మాత్రమే పెడితే సరిపోతుందని చెప్పాం. బాయ్స్కి పైన అపాస్ట్రఫీ సింబల్, గర్ల్స్కి పైన అపాస్ట్రఫీ సింబల్. ఓకేనా? కానీ ఇక్కడ ఏంటంటే చివరిన ఎస్ లేనటువంటి ప్లూరల్ నౌన్స్కి పొసెసివ్ కేసు లేదా అపాస్ట్రఫీ ఎస్ ఎలా రాస్తామంటే పక్కన అపాస్ట్రఫీ ఎస్ రాసిస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఉమెన్స్ కాలేజ్ అని ఉంది. ఉమెన్స్ అని ప్లూరల్ రాశాడు, పక్కనే అపాస్ట్రఫీ ఎస్ పెట్టాడు. అసలు ఉమెన్స్ అనేదే లేదు. ఉమెన్స్ ఎటి అసలు ఉమెన్ అనేది సింగులరు, దాని ప్లూరల్ ఏమవుద్ది ఉమెన్. అంటే ఉమెన్కి ఎస్ రాదు పక్కన. కాబట్టి ఉమెన్స్ అపాస్ట్రఫీ ఎస్ అంటే తప్పు అనమాట. ఉమెన్స్ కాలేజ్ అని చూడండి, ఉమెన్ రాసి అపాస్ట్రఫీ ఎస్ కాలేజ్ రైట్. అంటే ఉమెన్కి ప్లూరల్ ఏంటి ఉమెన్. అంటే ఇది సెవెన్ ఎస్ అనేటువంటి ప్లూరల్. ఇది దానికి అపాస్ట్రఫీ ఎస్ పెడితే సరిపోద్ది అనమాట. ఉమెన్స్ కాలేజ్. నెక్స్ట్ ఉమెన్ అపాస్ట్రఫీ ఎస్ పక్కన కాలేజ్. అసలు ఉమెన్కి అపాస్ట్రఫీ ఎస్ ఉంది. ఏంటి సార్ మరి ఇది సింగులర్ నౌనే కదా, మరి లివింగ్ థింగే కదా, దానికి అపాస్ట్రఫీ ఎస్ సరిపోద్ది కదా అంటే ఇక్కడ వర్డ్ ఏంటి ఉంది కాలేజ్. కాలేజ్ అనేది ఒక ఉమెన్కే ఉంటుందా, ఒక గర్లకే ఉంటుందా? ఉండదు కదా. అంటే ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ రాయాలి. కానీ ఉమెన్ ఎంఏఎన్ అని రాశాడు సింగులర్. అసలు సింగులర్లో రాసి ఇక్కడ కాలేజ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ రాయడమే తప్పు. ఇక్కడ ఉమెన్ సింగులర్ రాయకూడదు, ఎంఏఎన్ అని రాకూడదు. ఎందుకంటే కాలేజ్ అనేది ఎక్కువ మంది ఉమెన్స్ సంబంధించి కాబట్టి ఉమెన్ అని రాయాలి, ఉమెన్. కాబట్టి ఇదే ఆన్సర్ రైట్, ఇది తప్పు. నెక్స్ట్ అండి, మెన్స్ వర్క్. మెన్స్ రాసి దాని పక్కన అపాస్ట్రఫీ ఎస్ పెట్టాడు, ఇప్పుడు వర్క్ అని ఇచ్చాడు. అసలు మెన్స్ అనేదే లేదు. సో మ్యాన్కి సింగులరు మెన్, ఆ మెన్నే మ్యాన్కి ప్లూరలు మెన్. మెన్నే ప్లూరల్ కానీ మెన్కి ఎస్ పెడితే ప్లూరల్ అవ్వదు. మెన్కి ఎస్ పెట్టాడు, మరొక అపాస్ట్రఫీ ఎస్ రాశాడు కాబట్టి తప్పు. నెక్స్ట్ మెన్ ప్లూరల్, మ్యాన్కి ప్లూరల్ అంటే మెన్, దాని పక్కన అపాస్ట్రఫీ ఎస్ పెట్టాడు కాబట్టి రైట్. మెన్స్ వర్క్ అంటే పురుషుల పని, అంటే పురుషులు చేసే పని, మగవాళ్ళు చేసే పని అనమాట. అది ఎప్పుడు ప్లూరల్లోనే రాయాలి వర్క్ అనే సందర్భంలో. కాబట్టి ఇక్కడ ప్లూరల్ అంటే మెన్ అని రావాలా. ఓకేనా? మ్యాన్స్ వర్క్, మ్యాన్కి అపాస్ట్రఫీ ఎస్ ఉంది. ఎక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ మ్యాన్ అంతే లివింగ్ థింగే కదా, సింగులర్ నౌను లివింగ్ థింగ్ అయితే పక్కన అపాస్ట్రఫీ ఎస్ పెట్టమంటారు. కానీ ఇక్కడ వర్క్ అనేది కాలేజ్, ఈ వర్డ్స్ బట్టి ఇక్కడ సింగులర్గా రాయకూడదు. ఒక పురుషుడికి సంబంధించింది కాదు, ఎక్కువ మంది పురుషులకు సంబంధించింది, ఎక్కువ మంది ఉమెన్కి సంబంధించిన కాలేజు, ఎక్కువ మంది గర్ల్స్ సంబంధించిన హాస్టల్లోనే అలాగ ఆలోచించాలి. ఎప్పుడంటే హాస్టల్, కాలేజీ వీటికి ముందు ప్లూరల్లోనే ఉండాలి నౌను. ఓకేనా? కాబట్టి మ్యాన్ అని రాస్తేనే తప్పు. ఇక్కడ వర్క్ అనే వర్డ్ ఉండడం వల్ల. ఓకేనా? కాబట్టి ఎంఈఎన్ మెన్ రాసి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి వర్క్ రాయాలి. అంటే కాన్సెప్ట్ ఏంటి, చివరిన ఎస్ లేనటువంటి సపోజు ఎంఈఎన్ మెన్, ఇది ప్లూరలే, చివరిన ఎస్ లేదు. దీనికి మనం అపాస్ట్రఫీ ఎస్ ఎలా రాస్తామంటే అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టి రాస్తే అది పొసెసివ్ కేసు అవుతుంది. మెన్కి పొసెసివ్ కేసు ఎలా రాస్తామంటే మెన్ రాసి పక్కన అపాస్ట్రఫీ ఎస్ పెట్టడమే. ఓకేనా? అదే చివరిన
ఎస్ ఉన్నటువంటి ప్లూరల్ నౌన్స్కి చివరిని ఎస్ లేని దానికి అపాస్ట్రోఫీ ఎస్ పెట్టిస్తాం, రైట్. మరి చివరిని ఎస్ ఉన్న దానికి ఓన్లీ అపాస్ట్రోఫీ మాత్రం పెడితే సరిపోద్దని గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ చిల్డ్రన్ పక్కన అపాస్ట్రోఫీ ఎస్, చిల్డ్రన్ పక్కన అపాస్ట్రోఫీ ఎస్, టాయ్స్, చిల్డ్రన్స్ టాయ్స్ సరిపోయింది. చిల్డ్రన్ అంటేనే ప్లూరల్, దానికి అపాస్ట్రోఫీ ఎస్ పెట్టాడు, రైట్. చిల్డ్రన్స్ అపాస్ట్రోఫీ ఎస్ తప్పు, చిల్డ్రన్సే లేదు, చిల్డ్రన్స్ కాదు ప్లూరల్, చిల్డ్రన్నే. చైల్డ్కి ప్లూరల్ చిల్డ్రన్, చిల్డ్రన్స్ తప్పు అనమాట, ఓకేనా. నెక్స్ట్ గీసెస్ పక్కన అపాస్ట్రోఫీ ఎస్, ఫెదర్స్ తప్పు, గీసెస్ అనేది లేదు. గూస్కి ప్లూరల్ ఫామ్ గీస్. మనం ఆల్రెడీ సింగులర్ ప్లూరల్ ఫామ్స్ అనేవి నేర్చుకుని ఉన్నాం, మా వీడియోలో కానీ అప్లోడ్ చేసి ఉన్నాను, ఓకేనా. ఆ వీడియో లింకులు కూడా కింద పెడతాను చూడండి. అంటే సింగులర్ ప్లూరల్ నౌన్స్ మీద మనకు బాగా గ్రిప్ ఉంటే ఇవన్నీ ఈజీగా మనం అప్లై చేయొచ్చు, ఓకేనా. గీసెస్ కాదు, అసలు గీసెస్ గూస్కి ప్లూరల్ ఫామ్ గీస్, గీస్ అని రాసి పక్కన అపాస్ట్రోఫీ ఎస్ పెడితే రైట్ ఆన్సర్. గీసెస్ పెట్టి మరొక అపాస్ట్రోఫీ పెడితే తప్పు, గీస్ రాసి అపాస్ట్రోఫీ ఎస్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ మైసెస్, మైసెస్ మరొక అపాస్ట్రోఫీ ఎస్ పెట్టాడు, టైర్స్ అన్నాడు. అసలు మైసెస్ లేదు, మైస్ అనేది మౌస్ యొక్క ప్లూరల్ ఫామ్, మౌస్కి ప్లూరల్ ఫామ్ మైస్. ఆ మైసే ప్లూరల్ ఫామ్ అయినప్పుడు ఇంకా దానికి ఎస్ పెడితే ప్లూరల్ ఫామ్లో మైసెస్ అనేది తప్పు, మైస్కి అపాస్ట్రోఫీ ఎస్ పెడితే రైట్. మీకు చెప్పాను చివరన ఎస్ లేనటువంటి ప్లూరల్ ఫామ్స్కి పక్కన అపాస్ట్రోఫీ ఎస్ యాడ్ చేస్తే దాని యొక్క పొస్సివ్ కేస్ ఫామ్ అయిపోతుంది అనమాట, ఓకేనా. మైసెస్, టైల్స్. ఫంగిస్ అపాస్ట్రోఫీ ఎస్, లొకేషన్. ఫంగిస్, ఫంగిస్ అనేది లేదు, ఫంగిస్ రాసి దానికి అపాస్ట్రోఫీ ఎస్ పెడితే తప్పు, ఫంగిస్ అనేది లేదు. ఫంగస్ సింగులర్ అయితే ఫంగి అనేది ప్లూరల్, ఫంగస్ సింగులర్, ఫంగీ ప్లూరల్. అంటే ఇక్కడ మనకి సింగులర్ ప్లూరల్ ఫార్మ్స్ మీద మీకు ఐడియా రావాలి. ఆ వీడియోలో నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి, ఓకేనా. ఫంగి, ఫంగస్కి ప్లూరలిటీ ఫంగి, ఫంగి రాసి పక్కన అపాస్ట్రోఫీ ఎస్ రాస్తేనే రైటు, ఓకేనా. ఫంగిస్, లొకేషన్. నెక్స్ట్ పీపుల్స్, మళ్ళీ అపాస్ట్రోఫీ ఎస్. అసలు పీపుల్స్ అనేది లేదు, పీపుల్స్ అనేది లేదు. పర్సన్కి ప్లూరల్ ఫామ్ పీపుల్, పీపుల్, పీపుల్స్ అనేది లేదు కాబట్టి తప్పు. ఇక పీపుల్ రాసి అపాస్ట్రోఫీ ఎస్ రాస్తే పీపుల్స్ డెసిజన్ అనేది రైట్. పీపుల్ అనేది ప్లూరల్ ఫాము, చివరిన ఎస్ లేదు కాబట్టి అపాస్ట్రోఫీ ఎస్ పెట్టాం. ఫంగి ప్లూరల్ ఫాము, చివరిన ఎస్ లేదు కాబట్టి అపాస్ట్రోఫీ ఎస్ పెట్టాం. మైస్ ప్లూరల్ ఫాము, చివరిన అపాస్ట్రోఫీ ఎస్ పెట్టాం. గీస్ ప్లూరల్ ఫాము, చివరిన అపాస్ట్రోఫీ ఎస్ పెట్టాం. చిల్డ్రన్ ప్లూరల్ ఫాము, చివరిన అపాస్ట్రోఫీ ఎస్ పెట్టాం. మెన్ ప్లూరల్ ఫాము, చివరిన అపాస్ట్రోఫీ ఎస్ పెట్టాం. ఉమెన్ ప్లూరల్ ఫాము, చివరిన అపాస్ట్రోఫీ ఎస్ పెట్టాం, ఓకేనా. ఇది రూల్ నెంబర్ 4. నెక్స్ట్ రూల్ నెంబర్ 5, పెర్సోనిఫైడ్ నౌన్స్. అంటే ఏంటి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటంటే నాన్ లివింగ్ థింగ్స్ కానీ ఇచ్చినట్లయితే, అంటే నౌన్ అనేది సింగులర్ నౌనే మరియు నాన్ లివింగ్ థింగ్స్ అయినట్లయితే అప్పుడు దానికి అపాస్ట్రోఫీ ఎస్ పెట్టకూడదు, ఆఫ్ పెట్టరామని చెప్పాం గత వీడియోలో రూల్ నెంబర్ 2లో. అయితే ఇవి నాన్ లివింగ్ థింగ్స్ లాగే ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్సే కానీ పెర్సోనిఫైడ్ నౌన్స్ అంటే అవి ఒకటే ఉంటాయి, యూనిక్ థింగ్స్, అవి యూనిక్ థింగ్స్ అనమాట, ఓకేనా. అంటే అవి ఒకటే ఉంటాయి, ఇంక వేరే ఉండమాట, అర్థమైంది మీకు. ఆ విధంగా ఇవి నాన్ లివింగ్ థింగ్స్ అయినప్పటికీ ఇవి పెర్సోనిఫైడ్ నౌన్స్, అంటే ఇవి ఒకటే ఉంటుంది అన్నమాట, యూనిక్ అన్నమాట. అటువంటి వాటికి అపాస్ట్రోఫీ ఎస్ పెట్టి రాయాలి, ఓకేనా. చూద్దాం. నేచర్ అని ఉంది, నేచర్ అనేది యూనిక్, అది దానికి మరో నేచర్ అంటే ఒకటే, ఇంకేం ఉండదు. ఎర్త్, మూన్, సన్ ఇవి యూనిక్ థింగ్స్ అనమాట. అటువంటి వాటిని పెర్సోనిఫైడ్ నౌన్స్ అని అంటాం, అటువంటి పెర్సోనిఫైడ్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. అటువంటి వాటికి ఏం చేయాలంటే ఆ నేచర్ పక్కనే అపాస్ట్రోఫీ ఎస్ పెడితే రైట్, నేచర్స్ బ్యూటీ, ఓకేనా. మీకు డౌట్ రా సార్, నేచరు నాన్ లివింగ్ థింగ్ కదా మీరు పెట్టొద్దన్నారంటే అందుకే చెప్తున్నాను, ఈ ప్రత్యేకించి ఇది ఎక్సెప్షన్ అనమాట, అర్థమైందా. మనకి విశ్వంలో ఏదైతే ఒకటే ఉంటుందో యూనిక్, అది అటువంటి వాటికి అపాస్ట్రోఫీ ఎస్ పెట్టాల్సిందే, అది నాన్ లివింగ్ థింగ్ అయినప్పటికీ. నేచర్స్ పెట్టి పక్కన అపాస్ట్రోఫీ పెట్టి తప్పు, ఓన్లీ నేచర్ రాసి దానికి అపాస్ట్రోఫీ ఎస్ పెట్టాలి, ఓకేనా. ఎట్ డెత్స్ డోర్, డెత్ అనేది ఇక్కడ పెర్సోనిఫైడ్ ఆబ్జెక్ట్, థింగ్ అనేది నౌన్, డెత్, దానికి మాత్రమే అపాస్ట్రోఫీ ఎస్ ఉండాలి, అది రైట్. డెత్స్ రాసి పక్కన అపాస్ట్రోఫీ పెడితే తప్పు, డెత్ రాసి డెత్ పక్కన అపాస్ట్రోఫీ ఎస్ ఉండాలి. నెక్స్ట్ ఫార్చ్యూన్
ఫార్చ్యూన్. ఓకేనా, అదృష్టం. ఫార్చ్యూన్కి అపాస్ట్రఫీ ఎస్ ఉందా కాబట్టి సరిపోయింది. ఫార్చ్యూన్స్ ఫేవర్. అంతేగాని ఫార్చ్యూన్స్ రాసి పక్కన అపాస్ట్రఫీ ఒకటి మాత్రం ఉంటే తప్పు. ఫార్చ్యూను పక్కన అపాస్ట్రఫీ ఎస్, డెత్ పక్కన అపాస్ట్రఫీ ఎస్, నేచర్ పక్కన అపాస్ట్రఫీ ఎస్ ఉండాలి. నెక్స్ట్ అట్ డ్యూటీస్ కాల్. డ్యూటీ అనేది కూడా పెర్సోనిఫైడ్. ఒక అర్థమైందా, దాని పక్కన అపాస్ట్రఫీ ఎస్ ఉండాలి. ఇవి ఫిక్స్డ్ అండి, అట్ ఉన్నవన్నీ ఫిక్స్డ్, మీరు నేర్చుకోవాల్సిందే. అట్ డ్యూటీస్ కాల్ అనాలి, రైట్. డ్యూటీ పక్కన అపాస్ట్రఫీ ఎస్. అంతేగాని డ్యూటీస్ ఎస్ పెట్టి పక్కన అపాస్ట్రఫీ పెడితే తప్పు. డ్యూటీ రాసి పక్కన అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. నెక్స్ట్ ద సన్స్ రేస్. సన్ అంటే ఇక్కడ అది ఒకటే ఉంటుంది ఎస్లో కాబట్టి సన్ పక్కన అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి, రైట్. ద ఎర్త్స్ రేస్, ఎర్త్ పెట్టి అపాస్ట్రఫీ ఎస్ రాయాలా. ద ఎర్త్స్ రేస్, ద సన్స్ రేస్ అనాలి. ఓకేనా, ఆ సన్ పక్కన ఎర్త్ పక్కన మూన్ పక్కన అపాస్ట్రఫీ ఎస్ పెట్టాల్సిందే. నేచర్ పక్కన, డెత్ పక్కన, ఫార్చ్యూన్ పక్కన, డ్యూటీ పక్కన. అలాగే మూన్ పక్కన అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి, మూన్స్ బ్యూటీ. ఓకేనా, సన్స్ ఫ్యూరీ పక్కన అపాస్ట్రఫీ ఎస్ పెట్టాల్సిందే. ఈ విధంగా ఇది పెర్సోనిఫైడ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఇవి నాన్ లివింగ్ థింగ్స్ అయినప్పటికీ కూడా వీటికి అపాస్ట్రఫీ ఎస్ మనము రాయాలి. ఓకేనా. ఫ్రెండ్స్, ఇప్పుడు రూల్ నెంబర్ 6 గురించి డిస్కస్ చేద్దాం. రూల్ నెంబర్ 6 ఏంటంటే సింగులర్ నౌన్ అవ్వాలి. మరి ఆ సింగులర్ నౌన్ అనేది నేమ్ ఆఫ్ ది కంట్రీ ఆర్ ప్లేస్, అంటే ఒక కంట్రీ పేరు కానీ ఒక ప్లేస్ పేరు కానీ అయినట్లయితే, ఒక ప్లేస్ ఏదో ఒక ప్లేస్ యొక్క పేరు కానీ ఒక కంట్రీ యొక్క పేరు అయినట్లయితే అప్పుడు దాని యొక్క పొస్సెసివ్ ఎలా రాస్తామంటే ఆ నౌన్ పక్కన అపాస్ట్రఫీ ఎస్ పెట్టడమే. ఓకేనా, ఆ నౌన్ పక్కన అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. ఓకేనా, చూద్దాం. ఎందుకు చెప్తున్నానంటే మీరు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ కంట్రీ పేరు అంటే నాన్ లివింగ్ థింగ్ కదా, నాన్ లివింగ్ థింగ్లు అన్నింటికి మీరు అపాస్ట్రఫీ ఎస్ పెట్టద్దన్నారు కదా, అందుకనే ఈ రూల్స్ గురించి ప్రత్యేకంగా చెప్తాను అనమాట. ఓకేనా, వీటికి మాత్రం వర్తించమని. సో కంట్రీ పేరు కానీ ఒక ప్లేస్ పేరు కానీ ఇచ్చినప్పుడు దాని యొక్క పొస్సెసివ్ కేసు ఎలా రాస్తామంటే చివరిని అపాస్ట్రఫీ ఎస్ పెడితే పొస్సెసివ్ కేసు ఏర్పడిపోతుంది. చూడండి, అమెరికాస్ హిస్టరీ. అమెరికా అనేది ఒక కంట్రీ పేరు, దాని పక్కన అపాస్ట్రఫీ ఎస్ ఉండాలి, అమెరికాస్ హిస్టరీ. దీన్ని ఎలా రాయొచ్చు, ఆఫ్ పెట్టి కూడా రాయొచ్చు. ఆఫ్ పెట్టి ఎలా రాయమని చెప్పాను, ఆఫ్ తర్వాత దేని యొక్క ఓనర్షిప్ అమెరికా, ఇది ఈ హిస్టరీ దేనిది అమెరికాది కాబట్టి ఆఫ్ తర్వాత అమెరికా రాయాలా, హిస్టరీ ముందు రాయాలా. ద హిస్టరీ ఆఫ్ అమెరికా అని రాయొచ్చు, లేదా అమెరికాస్ హిస్టరీ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇండియాస్ పాపులేషన్. ఇండియా అనేది ఒక కంట్రీ పేరు, దానికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి, పాపులేషన్ పక్కన ఉంది. సో ఇండియాస్ పాపులేషన్, ఇండియా యొక్క పాపులేషను కాబట్టి ఇండియాకి అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. అయితే దీన్ని ఆఫ్ పెట్టాలి రాస్తామంటే పాపులేషన్ ముందు రాయాలి, ద పాపులేషన్ ఆఫ్ ఇండియా. ఈ పాపులేషన్ అనేది దేనికి సంబంధించిన ఓనర్షిప్ అంటే ఇది దేనికి సంబంధించిందంటే ఇండియా యొక్క ఓనర్షిప్ అనమాట. ఇండియా యొక్క ఓనర్షిప్ అనమాట. ఇండియా ఇక్కడ పొస్సెసివ్ తెలియజేస్తుంది కాబట్టి ద పాపులేషన్ ఆఫ్ ఇండియా. ఈ పాపులేషన్ దేనికి సంబంధించింది, దేనికి చెందుతుంది, ఓకేనా, ఇండియాకి. నెక్స్ట్ ఇంగ్లాండ్స్ వాటర్ సప్లై. ఇంగ్లాండ్ పక్కన అపాస్ట్రఫీ ఎస్, వాటర్ సప్లై, ఇంగ్లాండ్ యొక్క వాటర్ సప్లై. పాట్నాస్ వాటర్ సప్లై. ఓకేనా, తెలంగాణస్ వాటర్ సప్లై, హైదరాబాద్ వాటర్ సప్లై అంటాం. దాన్ని మనము ఆఫ్ పెట్టాలి రాయొచ్చు అంటే ద వాటర్ సప్లై ఆఫ్ ఈ వాటర్ సప్లై దేనికి సంబంధించింది ఇంగ్లాండ్కి, దాన్ని ఆఫ్ తర్వాత రాయాలి ఇంగ్లాండ్. ఓకేనా, ఇంగ్లాండ్. ఓకేనా, ఈ విధంగా ఆఫ్ పెట్టి రాయొచ్చు, అపాస్ట్రఫీ ఎస్ పెట్టి రాయొచ్చు. ఇప్పుడండి అది ఒక కంట్రీ యొక్క పేరు లేదా ప్లేస్ని చెప్పేటప్పుడు, ఒక కంట్రీ యొక్క పేరు ఆ కంట్రీ పేరు అవ్వచ్చు లేదా ప్లేస్ యొక్క పేరు అయినప్పుడు ఆ నేమ్స్ ఇచ్చినప్పుడు మాత్రం పక్కన అపాస్ట్రఫీ ఎస్ పెట్టి రాయొచ్చు, ఆఫ్ పెట్టి రాయొచ్చు. నెక్స్ట్ అండి ఆఫ్ పెట్టి ఎలా రాయాలో మీకు క్షుణ్ణంగా దీని ముందు వీడియోలో కూడా చెప్పాను. నెక్స్ట్ ఇండియాస్ ప్లేయర్స్. ఇక్కడ ఎక్సెప్షను, ఇక్కడ ఇండియా ఉంది కదా సార్, మరి ఇండియా కంట్రీయే కదా, దానికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి ఇండియాస్ ప్లేయర్స్ అంటే తప్పు. ఎక్సెప్షన్ ఇది అంటే ప్లేయర్స్ టీమ్స్ సంబంధించి దీనికి అలా రాయకూడదు. ఇండియాస్ ప్లేయర్స్ అంటే తప్పు, ఇండియన్ ప్లేయర్స్ అనాలి. ఇండియన్ ప్లేయర్స్ అనాలి తప్ప ఇండియాకి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి ప్లేయర్స్ అని రాస్తే తప్పు. ఇలా ఉందని చెప్పి కంట్రీ నేమ్ అని చెప్పి ఇక్కడ మాత్రం మీరు అపాస్ట్రఫీ ఎస్ పెట్టి తప్పు. ఇండియాస్ ప్లేయర్స్ అంటే తప్పు, ఇండియన్ ప్లేయర్స్ అనాలి. నెక్స్ట్ అండి ఇంగ్లాండ్స్ టీమ్ అనకూడదు. ఇంగ్లాండ్ మరి కంట్రీ నేమ్ కదా సార్, కంట్రీ నేమ్కి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి టీం రాస్తే రైటే కదంటే తప్పు. టీమ్ సంబంధించి ప్లేయర్ సంబంధించి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి రాయకూడదు. ఇంగ్లాండ్స్ టీమ్ అనకూడదు, ద ఇంగ్లీష్ టీమ్ అనాలి. ఇంగ్లాండ్స్ టీమ్ అనకూడదు, ద ఇంగ్లీష్ టీమ్ అని అనాలి. ఇది ఎక్సెప్షన్. నెక్స్ట్ చూడండి రూల్ నెంబర్ 7. రూల్ నెంబర్ 7 ఏంటంటే
ఒక నౌను, ఆ నౌను కూడా ప్లేస్ అయ్యే ఉండాలి. ప్లేస్ యొక్క పేరు కాదు, ఒక ప్లేస్ అవ్వాలి అంతే. పేరు కాదు, ప్లేస్ యొక్క పేరు అవసరం లేదంటే కంట్రీ అని కానీ, వరల్డ్ అని కానీ, విలేజ్ అని కానీ, టౌన్ అని కానీ అలా ప్లేసులు ఉండి, పేర్లు అవసరం లేదు, ప్లేసులు ఉండి ఆ పక్కన సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ అంటే గుడ్, బెటర్, బెస్ట్, క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, ఓకేనా, లార్జ్, లార్జర్, లార్జెస్ట్. ఆ చివరిలో ఉండేది సూపర్లేటివ్ డిగ్రీ, ఈఎస్టీతో వచ్చినవి. అటువంటి సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నట్లయితే అప్పుడు పొస్సివ్ కేసు ఎలా రాయాలంటే ఈ నౌనుకు మాత్రమే, ఈ ప్లేస్కి మాత్రమే పొస్సివ్ కేసు పెట్టాలి. పక్కన మాస్టీజ్గా సూపర్లేటివ్ డిగ్రీ రాయాలి. ఓకేనా. ద టౌన్స్ బెస్ట్ పబ్లికేషన్. టౌన్ అనేది ప్లేసు, ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ బెస్ట్ పబ్లికేషన్. ద టౌన్స్ బెస్ట్ పబ్లికేషన్. టౌన్కి మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. ద టౌన్స్ బెస్ట్ పబ్లికేషన్. దీన్ని ఆఫ్ పెట్టి ఎలా రాస్తామంటే ఈ అపాస్ట్రఫీ ఎస్ పక్కన ఉన్నదాన్ని అంతటిని ముందు రాయాలి. ద బెస్ట్ పబ్లికేషన్ ఆఫ్ పెట్టి అప్పుడు ఇది అవతలకి వెళ్తుంది. ద బెస్ట్ పబ్లికేషన్ ఆఫ్ ది టౌన్. ఓకేనా. నెక్స్ట్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రివర్. వరల్డ్ ఇక్కడ ప్లేస్, మరి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ ఉంది. అలాంటప్పుడు ఈ ప్లేస్కి మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. ద వరల్డ్స్ లార్జెస్ట్ రివర్. దీనిని ఆఫ్ పెట్టి రాయచ్చు. అంటే ద లార్జెస్ట్ రివర్ ఫస్ట్ తీసుకొచ్చి ఆఫ్ పెట్టి ఈ వరల్డ్ అటువైపు వెళ్తుంది. ద లార్జెస్ట్ రివర్ ఆఫ్ ది వరల్డ్. ద లార్జెస్ట్ రివర్ ఆఫ్ ది వరల్డ్ రెండు రకాలకు కూడా రాయొచ్చు. నెక్స్ట్ ద విలేజెస్ ఓల్డెస్ట్ మ్యాన్. ఓల్డెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. దాని ముందు విలేజ్ అనేది ఒక ప్లేస్, ప్లేస్ పేరు అవసరం లేదు, ప్లేస్. దానికి ఇలాగ ప్లేస్ ఉండి పక్కన సూపర్లేటివ్ డిగ్రీ ఉంటే ఆ ప్లేస్కి మాత్రమే అపాస్ట్రఫీ ఎస్ని మనం పెట్టాలి. ద విలేజెస్ ఓల్డెస్ట్ మ్యాన్. దీనినే ఆఫ్ పెట్టి రాస్తుంటే దీనిని ముందు తీసుకురావాలి. ద ఓల్డెస్ట్ మ్యాన్ ఆఫ్ ద విలేజ్. ఆఫ్ పెట్టి ఇది అపాస్ట్రఫీ ఎస్ ఉండేది అటు వెళ్ళిపోద్ది. అపాస్ట్రఫీ ఎస్ మరి ఉండదు ఆఫ్ పెట్టిన తర్వాత. ఓకేనా. అయితే అపాస్ట్రఫీ ఎస్తో రాయొచ్చు లేదా ఆఫ్ అని రాయొచ్చు. కాబట్టి ద ఓల్డెస్ట్ మ్యాన్ ఆఫ్ ది విలేజ్ అనొచ్చు. ద విలేజెస్ ఓల్డెస్ట్ మ్యాన్ అని కూడా అనొచ్చు. ఓకేనా. అయితే మీకు ఒక డౌట్ రావాలి, సార్ మీరు నాన్ లివింగ్ థింగ్స్ అయితే ఓన్లీ ఆఫ్ పెట్టే రాయమన్నారు కదా, మరి ఇక్కడ అపాస్ట్రఫీ అందుకే ప్రత్యేకించి రూల్స్ చెప్తున్నాను, వీటికి అవి అప్లై అవ్వదు. ఓకేనా. వీటికి అది అప్లై అవ్వదండి. ఓకేనా. ఆఫ్ పెట్టి రాయొచ్చు, రెండు రకాలకు కూడా రాయొచ్చు, రెండింటిని కూడా. ఆఫ్ పెట్టి రాయడం మళ్ళీ చెప్తుంచండి. ఇక్కడ అమెరికాస్ హిస్టరీ ఉంది. దీన్ని ఆఫ్ పెట్టి ఎలా రాస్తామంటే ఈ అపాస్ట్రఫీ ఎస్ పక్కనే ఉంది హిస్టరీ, దాన్ని ముందు తీసుకురండి. దాని ఆర్టికల్ పెట్టాలి తప్పనిసరిగా. ద హిస్టరీ ఆఫ్. ఈ అపాస్ట్రఫీ ఎస్ దేనికి పెట్టాము, అమెరికా అంటే ఇదే ఓనర్షిప్, దానిని ఆఫ్ తర్వాత రాయాలి. ద హిస్టరీ ఆఫ్ అమెరికా. అలాగే పాపులేషన్ని ముందు తీసుకురావాలి. ద పాపులేషన్ పెట్టి అపాస్ట్రఫీ ఎస్ దేనికి పెట్టాము, ఇండియాకి. ఈ ఇండియాని ఆఫ్ తర్వాత రాయాలి. అంటే ఎందుకంటే పాపులేషన్ యొక్క ఓనర్షిప్ ఏది ఇక్కడ ఇండియా, కాబట్టి ఆఫ్ తర్వాత ఈ ఇండియన్ రాయాలి. ద పాపులేషన్ ఆఫ్ ఇండియా. ఆ విధంగా ఆఫ్ పెట్టి రాయొచ్చు లేదా అపాస్ట్రఫీ ఎస్ పెట్టి కూడా రాయొచ్చు, రెండు రూల్స్ సంబంధించి. ఓకేనండి.